యాజ్ యూజువల్ సాయి పల్లవి గారి డామినేషన్ ఈ సినిమాలో కూడా ఉంది. నాగ చైతన్య గారికి లేదు కదా, పక్కన ఎవరున్నా సాయి పల్లవి గారు ఖచ్చితంగా డామినేట్ చేస్తారు. అది డ్యాన్స్ అవని, యాక్టింగ్ అవని, లేకపోతే ఎమోషనల్ సీన్స్ అవని, ఇంకెందులో అయినా అవని. అసలు స్క్రీన్ ప్రెజెన్స్లో నాగ చైతన్య గారి పక్కన ఈజీగా క్లియర్గా సాయి పల్లవి గారి క్లియర్ డామినేషన్. అది అంటే ఆవిడ క్యారెక్టర్స్ అలా చూస్ చేసుకుంటుంది కాబట్టి దానికి తగ్గట్టు ఆవిడ యాక్టింగ్ చేస్తుంది, దానికి తగ్గట్టు మనకి ఆ డామినేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు వీళ్ళిద్దరికి పెద్ద ప్లస్ పాయింట్ చంద్రమోహన్ రెడ్డి గారు. పాకిస్తాన్ వెళ్ళినప్పుడు సీక్వెన్సెస్ సెట్ కాలే కదన్నా, అవే పిచ్చి లేపుతాయి మనకి. ఎందుకంటే ఒక చేపలు పట్టే వాళ్ళ కష్టాలు ఏంది అంటే అక్కడ ఒకసారి సముద్రంలో దిగాక వాళ్ళకి బార్డర్స్ ఎలా తెలుసుకోవడం అనేది తుఫాన్లు వచ్చినప్పుడు కష్టం. అది ఇంట్లో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఇక్కడ సీ ఫుడ్ హ్యాపీగా తింటూ బతికేస్తారు జనాలు, కానీ మనకు అది వస్తుంది అంటే వాళ్ళ కష్టం. ఆ కష్టం మనకి సినిమాలో ఖచ్చితంగా చాలా క్లియర్గా చూపించారు. అలానే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళాక తప్పిపోయాక వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, జైల్లో వాళ్ళని ఎన్ని చిత్రహింసలు పెట్టారు, అవన్నీ కూడా చంద్రమోహన్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ చాలా బాగా చూపించారు. చేశారు నాగ చైతన్య గారు హ్యాట్స్ ఆఫ్. ఈ స్పెషల్ విషయం నేను ఎక్కడా చెప్పలేదు, ఇది బాగా గుర్తు చేశారన్న. యాజ్ అన్ యాక్టర్ 10 మెట్లు ఎక్కేశారు నాగ చైతన్య గారు. పెద్ద స్టార్ హీరోలు చెయ్యరు ఇది. బట్టలు ఇప్పుకొని జైల్లో కూర్చోబెట్టారు, ఆయన కూర్చున్నారు. హ్యాట్స్ ఆఫ్. యాజ్ అన్ యాక్టర్ డైరెక్టర్ ఏం చెప్తే అది చేశారు. సినిమాకి ఏం కావాలో అది చేశారు, స్టోరీకి ఏం కావాలో అది చేశారు. సాయి పల్లవి ఏ కథకి ప్రాణం పోయేది చెప్పండి? సాయి పల్లవి గారు ఏ కథకి ప్రాణం పోయలేదు, ఈ కథకు కూడా అలానే ప్రాణం పోసారు. కాకపోతే ఏంటంటే నాగ చైతన్య గారు ప్రాణం ఇచ్చారు, ఈవిడ కూడా ప్రాణం ఇచ్చారు, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్నారు. దొల్లగొట్టేశారు సినిమాని, దొల్లగొట్టేశారు తండేల్ భాషలో చెప్పాలంటే. సినిమాటిక్గా ఉందన్న. ఎందుకు అంటే కనుక మనకి ఆ టైంలో అంతమంది కొన్ని వందల మంది పాకిస్తాన్ ప్రిజనర్స్ ముందు, ఖైదీల ముందు ఒకరు వెళ్ళి ఇండియన్ ఫ్లాగ్ ఎగరేయాలి అంటే చాలా ఉండాలి. అది నిజంగా అయిందో లేదో మనకు తెలీదు, కానీ సినిమాలో చూస్తున్నంతసేపు మాత్రం పిచ్చి లేచిపోయిందన్న, పూనగాలు వచ్చాయి. అది సినిమానా నిజమా అబద్ధమా మర్చిపోతాం. అరే అక్కడ పాకిస్తాన్లో సెంట్రల్ జైల్లో మన వాళ్ళు కష్టపడుతుంటే జెండా ఎగిరేశారు చాలు. అక్కడ డిఎస్పీ గారు కరెక్ట్ బీజియం కొట్టారు, పడిపోయింది అంతే. అక్కడ మార్కులు పడిపోయి బెటర్గా ఏమైనా ఉండాలా అంటే మేబీ చంద్రమోహన్ రెడ్డి గారు కొంచెం ఇలా మంచి లవ్ స్టోరీస్ తీస్తున్నప్పుడు కమర్షియల్ ఆడియన్స్ని కూడా మైండ్లో పెట్టుకొని కొంచెం ఫాస్ట్ పేస్ నరేషన్ పెట్టుకుంటే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఇలా అరే సినిమా బాగుంది, మంచి సినిమా ఉంది, ఫీల్ గుడ్ మూవీ, మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి అని మనం కూడా చెప్తాం. మంచి సినిమాని ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ రావాలి అంటే వాళ్ళకు కూడా బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కావాలి. సో ఇలాంటి సినిమాలకు ఆ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ అనేవి చాలా కష్టం. ఇప్పుడు పుష్ప చూడండి, వేరే సినిమాలు చూడండి, కేజీఎఫ్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, ఫస్ట్ డే ఎన్ని కలెక్షన్స్, సెకండ్ డే ఎన్ని కలెక్షన్స్. ఈ సినిమాకి మాత్రం కలెక్షన్స్ గురించి ఎవ్వరు మాట్లాడరు. ఖచ్చితంగా చెప్తున్నాం, కలెక్షన్స్ గురించి ఎవ్వరు మాట్లాడరు. నా చైతన్య గారి సినిమా ప్రతి ఇది అదే అవుతుంది. సో మంచి సినిమాలు ఆయన తీస్తూనే ఉన్నారు.